నందిగామ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం నందిగామలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ వరకు దున్నపోతుతో వినూత్న నిరసన కార్యక్రమాన్ని సాగించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై, ప్రభుత్వ హామీల అమలుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరి ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ఏమన్నారో వారి మాటల్లోనే వినండి. సబ్బులు చుంచుకుంటున్నారు, అవినీతి పరులు అని చెప్పి వాళ్ళ చేశారు, కేలి చేశారు, ఒంటి కాల మీద లెగిశారు. మరి మీరు చేస్తుంది ఏంటయ్యా? ఇప్పుడు రాఘవాపురం గట్టు దగ్గర నుంచి, కంజికి చెల్ల చెరువు దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి ఎక్కడ చూసినా కమిషన్ల మీద కమిషన్లు తీసుకుని ఈ రోజు పరిపాలన చేయట్లేదా? ఇది నేను అడగట్లేదు, యావత్తు నందిగాం ప్రజానికం అంతా కూడా గమనిస్తారు. నందిగాం ప్రజానికం అంతా కూడా ఏమీ వెలిపోగులు కాదు, చాలా తెలివైన విజ్ఞులు. ఈసారైనా ఈ విజ్ఞులు, ఈ నందిగామ పట్టణంలో విజ్ఞులు ఎవరి పరిపాలనలో నందిగామ అభివృద్ధి చెందింది, ఎవరి పరిపాలనలో ఈ నందిగామలో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి ఫలాలు కానీ, కుల మత భేదాలు లేకుండా అందిని ఒకసారి మీ గుండె మీద చేసుకుని చెప్పండి. ఈ రోజు ఇక్కడ చెప్తున్నారు కేంద్రీయ విద్యాలయం మేమే తీసుకొచ్చామని. ఇదే కేంద్రీయ విద్యాలయం గురించి మీ సోషల్ మీడియాలో నా గురించి మిస్టర్ అరుణ్ కుమార్ చూస్తున్నావా, కేంద్రీయ విద్యాలయం ఎక్కడన్నా అంటాడు. వాడికి చెప్తున్నా, ఇప్పుడు ఉందరా చూడు, మిస్టర్ అరుణ్ కుమార్ తెలుసా, 100 పడకల ఆసుపత్రి లేని ఆసుపత్రికి శంకుస్థాపన చేశామని. వాళ్ళకి చెబుతున్నా, సిగ్గు తెచ్చుకుని 100 పడకల ఆసుపత్రి వ్యక్తిగత విమర్శలతోటి మమ్మల్ని తోలాడొచ్చు, కానీ నందిగామ ప్రజలు మీరు మోసం చేయలేరు. యావత్తు నందిగామ ప్రజలందరికీ కూడా గత హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మొండితోక జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి కరోనా ఉన్నప్పటికీ కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, దీని మీద కక్ష సాధింపట అంటే ఇవన్నీ మీకే చేతనవుతాయా? ఖచ్చితంగా వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. కర్మ సిద్ధాంతం చెప్పారు కదా ఇందాక ఎమ్మెల్సీ గారు, ఖచ్చితంగా. కాబట్టి ఇప్పటికైనా సరే మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నాం, మళ్ళా చెబుతున్నాం, గాంధీ గారి బొమ్మకి ఎలా అయితే ఫోటోలు వేయరో, ఇక్కడ ఉన్నటువంటి మహానాయకుడికి ఫోటోలకి దండలేయరో, పైన ఉన్నటువంటి జెండా, జాతీయ జెండా పోయినా సరే మీరు రీప్లేస్ చేయకుండా ఉంచారో, అదే దమ్ము ధైర్యంతో ఉండాలా, అలాంటి పనులే చేయాలా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన స్కూల్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన హాస్పిటల్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన గుడి చేయడం, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన బాబు జగజ్జీవన్ రామ్ భవన్ లోనే ఈ కార్యక్రమాలు చేసుకోండి. దమ్ముంటే అవ్వండి, ఆపేసండి, చేయండి. మీరు ఈ రోడ్డు మీద నడవకండి, ఆ సీఎం రోడ్లో నడవకండి. ఇలాంటివి అంటే మీకు వెసులుబాటు ఉన్నట్ట, మీకు వెసులుబాటు ఉన్నది ఒకలాగా, ఎవరి మీద మీరు చూపించేది, మీ అహం ఎవరి మీద, మీ యాటిట్యూడ్ ఎవరి మీద, ఏంటిది అంతా ఎవరో ప్రజలు గమనించట్లేదు అనుకున్నారా? గెలిచినంత మాత్రాన నాయకులు అయిపోరు. ప్రజల మనసులో ఉండాలంటే ప్రజలకు తగ్గట్టుగానే చేయాలి. ప్రజలకి